ఈరోజు శ్యామ పంచమి ఉంది కాబట్టి శ్యామ పంచమి రోజు ఉపవాసం చెప్తారు. నార్త్ ఇండియన్ వాళ్ళు, మన తెలుగు వాళ్ళు చేయరు. కాబట్టి శ్యామ పంచమి రోజు ఎందుకు ఉపవాసం చేస్తారంటే, మనం పీరియడ్స్లో ఏమైనా ముట్టుకుంటాం కదా, అవి ఆ పాపం అనేది పోయేదందుకు ఈ శ్యామ పంచమి రోజు ఉపవాసం చేస్తారన్నట్టు. కానీ శ్యామనే తినాలి, శ్యామ కంపల్సరీగా తినాలి. కానీ శ్యామ అన్నీ దొరకదు, కానీ ఇలాంటి మోరియో దొరుకుతుంది. ఇలాంటిది మనం కిచిడిలాగా చేసుకొని తినాలి. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోనే చేసుకోవాలి మనం. అది వేడి అవుతుంది. ఇందులోకి కావలసిన పదార్థాలు ఏంటి అంటే, పల్లీలు, కల్లెమాకు, టమాటా, ఆలుగడ్డ, ఇలా ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇట్లా ఇప్పుడు కడుక్కున్నాం కదా మనం శ్యామని, మోరియో, అది కడుక్కొని పెట్టుకున్నది. తర్వాత చాలా ఇద్దా కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. నాకు ఒక్కదానికే చేసుకుంటాను కాబట్టి ఆయిల్ అయిన తర్వాత మనం ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు మనం ఫస్ట్ ఎండుమిర్చి, పల్లీలు, బటాటా, టమాటా మిక్స్ చేసుకోవాలి. పెట్టు, కాసేపు మూత పెట్టించుకోవాలి. ఇది ఇట్లా కొంచెం రవ్వలాగా దొడ్డుగా ఉంటుంది. దీన్ని మోరియో అంటారు ఇక్కడ ఉండి. తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. వాటర్ని మనం వేడి చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే అందులో పోసుకుంటానికి తొందరగా అవ్వడానికి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టుకున్నాం. ఈ మోరియోను అందులో వేసుకోవాలి. ఇదైతే ఉపవాసం ఉన్నప్పుడే తింటారు వీళ్ళు, అంటే ఉపవాసం అన్నట్టు. నార్త్ ఇండియన్ వాళ్ళు ఎక్కువ తింటారు ఇది. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. కలుపుకొని ఇప్పుడు ఏం లేదు, ఈ వేడి నీళ్ళు గరం చేసుకున్నాం కదా, ఇవి పోసేసుకోవాలి. ఇందులో సరిపోతుంది, చూసుకొని పోసుకోండి వాటర్ మీకు ఎంత. మూత పెట్టేసుకుందాం. 3-4 విజిల్స్కి అవుతుంది. 3-4 విజిల్ అయినాక బంద్ చేసుకున్న తర్వాత రెడీ అయింది. సుపి పడుచు. కొంచెం మీకు కొంచెం టైట్ కావాలనుకుంటే కొంచెం సేపు మనం ఇలానే ఉంచి కొత్తిమీర వేసుకోవాలి. ఫాస్ట్గా అయిపోతుంది. ఫినిష్.